Welcome back TGN Bharat News Channel. फोन अंत बैठाना केवल 10 నిమిషాలే పదనా భయపడుతుంది सर को सर लोपल के आना सैड कैमरा सैड अटू सारी ఏమనుకో భారతీయ జనతా పార్టీ ఓబీసీ కొద్ది సైడ్ ప్లీజ్
చాలు. హలో అన్న, నువ్వు చెప్తా అన్న కొద్దిగా సైడ్ కెమెరా కట్టు చేయరు అన్న. మొబైల్ అట్ట పెట్టకే వెనక ఇట్లా జూమ్ తీసుకో. రైట్, ఇప్పుడు అట్లా ఓకే. మంచిగా వస్తుంది వీడియో. కమలం పువ్వుతో ఈ యొక్క అమూల్యమైన ఓటును కమలం పువ్వుపై వేసి లక్షాధిక ప్రజలని అత్యంత శక్తి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నారు. ఓటర్ మహాశయ విజ్ఞప్తి, విద్యావంతుడు, యువకుడు, చురుకైన నాయకుడు అన్న అంటే భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకంతో నేను లాస్ట్ టైం చేసినటువంటి పర్ఫార్మెన్స్కి చూసే నాకు ఈరోజు సీట్ ఇచ్చిండ్రు. సో దానికి అనుగుణంగా అందరు కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు పాదయాత్రలో భాగంగా లక్ష్మణ్ గారు ఇక్కడ రావడం జరిగింది శ్రీనగర్ కాలనీలో. మీ అందరినీ మీ యొక్క ఈ యొక్క మీడియా త్రూ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు. ఇంతకుముందు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, చూసిండ్రు. ఎక్కడ డ్రైనేజ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ కరెంట్ ప్రాబ్లం అట్లనే ఉంది, ఎక్కడ హైటెన్షన్ ప్రాబ్లం అట్లనే ఉంది, ఎక్కడ రెగ్యులరేషన్ ప్రాబ్లం అట్లనే ఉన్నది. నేను వస్తే మీ ద్వారా పార్లమెంట్లో అసెంబ్లీలో ఫుల్ ఫ్లెడ్జ్ గా మీ గురించి ఫైట్ చేసి మనం సాధించుకుందామని చెప్పి మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుందామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రధానంగా పోటీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మతోన్మాదమైన మజ్లిస్ పార్టీ మధ్యలో జరుగుతున్న పోటీ. ఇవాళ కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ అభ్యర్థిని ఇవాళ బరిలోకి దించి గతంలో బీఆర్ఎస్ కూడా ఏ రకంగా మజ్లిస్ ని పెంచి పోషించిందో ఈ రెండు పార్టీల నైజాన్ని జూబ్లీస్ ప్రజలు గ్రహించారు. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే మజ్లిస్ కు వంత పడుతున్నారు తప్పితే మజ్లిస్ పార్టీ కూడా తెలంగాణను ఎవరు ముఖ్యమంత్రి అయినా శాసించేది మేమే, దారుసలాం నుంచే ఇవాళ ఉత్తర్వులు జారీ చేయబడతాయని చెప్పి పలుకుతున్నటువంటి మజ్లిస్ పార్టీకి ఇవాళ ఈ సంతుష్టికరణ రాజకీయాలు లేదా అభివృద్ధి రాజకీయాల మధ్య జరుగుతున్న పోటీ. మోదీ నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో అదే తరహా అభివృద్ధి జరగాలంటే బీజేపీ రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మార్పు కోసం రెండు పార్టీలను చూశారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయో, అప్పుల ఊబిలకు నెట్టాయో దానికి భిన్నంగా ఇవాళ బీహార్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, వెనుకబడ్డ రాష్ట్రాలను అభివృద్ధి ఏ రకంగా ఇవాళ మరి ముందుకు పోతున్నాయో ఆ తరహా అభివృద్ధి జరగాలంటే జూబ్లీ హిల్స్ లో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో రెండు పార్టీలను చూసాం. బీజేపీకి అవకాశం ఇద్దామని ఆలోచనతో ఉన్న ప్రజలకు ఇది మంచి అవకాశం. ఖచ్చితంగా యువకుడు దీపక్ రెడ్డి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో సికింద్రాబాద్ పార్లమెంటు అదే రకంగా తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్నామో ఒక్కసారి జూబ్లీస్ గెలిపిస్తే ఇంకా అభివృద్ధికి పరుగులు పెట్టించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇప్పటికైనా మజ్లిస్ ముసుగు తొలగి ఇవాళ ప్రజలు గ్రహించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క మరి ఇవాళ చూస్తున్నాం గన్ కల్చర్ పెరిగిపోయింది, హైదరాబాద్ లో డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది. ఏ రకంగా ఇవాళ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలైపోయి భారంగా మారుతున్నారో ఈ ప్రభుత్వ వైఫల్యం మద్యము లేదా ఇవాళ డ్రగ్స్ మాత్రమే ఈ రోజు హైదరాబాద్ లో పట్టి పీడిస్తున్నాయి. మార్పు రావాలి, వీటి నుంచి విముక్తి కావాలంటే బీజేపీ రావాలి, దీపక్ రెడ్డి గారు గెలవాలి.